16th chapter. 16వ అధ్యాయము Matthew మత్తయి సువార్త chapter 16. 16వ అధ్యాయము We'll start with verse 5, please. 5వ వాక్యం నుంచి మనం చదువుదాము. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దుకయ్యులు అనువారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. Okay, praise God. Stop at that place. అక్కడ ఆగండి దయచేసి. I think you should know, మీ అందరూ కూడా తెలుసని అనుకుంటున్నాను, Jesus fed the many thousand people. యేసుక్రీస్తు అనేక వేల మందిని ఆయన పోషించాడు. 5 loaves, 5 రొట్టెలు, 2 fish, 2 చేపలు, 5 మంది. ఎన్ని basket? ఎన్ని బుట్టలండి? 12 బుట్టలు. So Jesus fed these 5,000 people, men alone. ఆ పురుషులు మాత్రమే 5,000 మందికి యేసయ్య పోషించాడు. How many women, how many children, not recorded. ఎంతమంది స్త్రీలు, ఎంతమంది పిల్లలని లెక్కించబడలేదు, రాయబడలేదు. He fed them with 5 loaves, వారిని అందరినీ కూడా ఆయన 5 రొట్టెలతోనూ 2 fishes, 2 చేపలతోనూ, and they collected at the end 12 baskets. చివరిలో వాళ్ళు మిగిలింది 12 గంపలు వాళ్ళు ఎత్తారు. Then they finished the meeting. తర్వాత ఆ మీటింగ్ అయిపోయింది. They got into the ship వాళ్ళు పడవ ఎక్కారు. and they went the other side. వాళ్ళు అటు పక్కకు వెళ్తూ ఉన్నారు. Following the church. ఎటున్నారు వినండి సంగమా, చెప్పండి. So they were in the boat. వాళ్ళ పడవలో ఉన్నప్పుడు Jesus said, యేసయ్య అంటున్నాడు, beware of the leaven of the Pharisees. ఆ పరిసయ్యుల యొక్క పులిసిన పిండిని గురించి జాగ్రత్తగా ఉండండి. Immediately the disciples said, "You, వెంటనే శిష్యులు అన్నారు, అయ్యో Peter, I told you take some bread and go." ఇద్దరు ఆ రొట్టెలు తీసుకుని వెళ్దామని నేను నీకు చెప్పాను కదా. Peter's telling John, పేతురు యోహానుతో అంటున్నారు, where's the 12 baskets? ఆ 12 గంపలు ఎక్కడ ఉన్నాయి? Nobody brought any bread. ఎవరు ఏ రొట్టెలు తీసుకురాలేదు. They were thinking, వాళ్ళు ఆలోచిస్తున్నారు, because they had no, వాళ్ళ దగ్గర రొట్టెలు లేదు కాబట్టి. that's why Jesus is telling them, అందుకే యేసయ్య వాళ్ళు అంటున్నాడు, take heed, జాగ్రత్త కలిగి ఉండండి. beware of the leaven of the Pharisees. పులిసిన పిండి అయినటువంటి ఆ పరిసయ్యుల గురించి జాగ్రత్తగా ఉండండి. Please listen to me. దయచేసి వినండి. I know you know that you know this portion of scripture, ఈ వాక్య భాగము మీకు తెలుసని నాకు తెలుస్తుంది. but I know you don't know what I know. అయితే నాకేం తెలుసో అది మీకు తెలియదని నాకు తెలుసు. That's why I'm trying to preach to you and teach you today. అందుకే మీకు బోధిస్తూ మీకు నేర్పించాలనుకుంటున్నా. So listen carefully. కాబట్టి దయచేసి జాగ్రత్తగా వినండి. So what happened was, అది ఏం జరిగినది అంటే, verse 7 says, 7వ వాక్యం అంటున్నది, కాగా వారు మనము రొట్టెలు తేనందును కదా ఈ మాటలు చెప్పిరని తమలో తాము ఆలోచించుకొని చుండ్రి. okay, so you understood, isn't it? మీకు అర్థమైంది కదండి. What were the disciples thinking? ఆ యొక్క శిష్యులు ఎలా ఆలోచన చేస్తున్నారండి? రొట్టెలు మర్చిపోయాం మనం. At least one basket we should have taken. ఒక్క బుట్టనైనా మనం తీసుకొని వచ్చుండాలి. Now we have no bread. ఇప్పుడు మనకి రొట్టెలు లేదు. Keep in mind there what they are thinking. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో మీ మనసులో పెట్టుకోనండి. This is not what Jesus said. అయితే యేసయ్య దాని గురించి చెప్పట్లేదు. Jesus said, యేసయ్య అంటున్నాడు, beware of the leaven of the Pharisee. పరిసయ్యుల అను పులిసిన పిండిని గురించి జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు అనుకుంటున్నారు, we have no bread. మన దగ్గర రొట్టెలు లేవు. Let's read next verse. తర్వాత వాక్యం చదువుతాము. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా మన యొక్క రొట్టెలు లేదని మీలో మీరు ఎందుకు ఆలోచించుకుంటున్నారు? Okay, stop this. ఆగండి దయచేసి. What did Jesus say? యేసు ఏమంటున్నారండి? Oh, you have little faith. ఓ అల్ప విశ్వాసులారా, Why reason because you have no bread? మన యొక్క రొట్టెలు లేదని మీలో మీరు ఎందుకు ఆలోచించుకుంటున్నారు? Brother and sister, సహోదరి సహోదరులా వినండి. today we also there, ఈరోజు మనం కూడా just like the disciples, ఆ యొక్క శిష్యుల్లాగానే Jesus, యేసయ్య out of 5 loaves 5 రొట్టెల నుండి and 2 fish, 2 చేపల నుండి fed minimum 12,000 people. ఆయన ఇంచుమించు 12,000 మందిని ఆయన పోషించాడు. Just now, ఇప్పుడే they came into the ship వాళ్ళు పడవ ఎక్కారు. and they're thinking, "Only namaku roti illa." ఇప్పుడే వాళ్ళు
ఆలోచిస్తున్నారు, అయ్యో మాకు రొట్టెలు లేవు. That's what Jesus said. అందుకే యేసు అంటున్నాడు, Oh, you have little faith. ఓ అల్ప విశ్వాసులారా, Did you just see what I did? నేను ఇంతకుముందు ఏం చేశానో మీరు చూడలేదా? How I can turn anything into bread and feed you. దేనైనా నేను రొట్టెగా మార్చి మిమ్మల్ని పోషించగలని మీకు తెలియదా? Do you believe? మీరు నమ్ముతారండి? చెప్పండి. చెప్పండి. Do you believe God can do anything for you? దేవుడి కోసం ఏమైనా చేయగలని మీరు నమ్ముతారా? Then why do you have reason in your mind? Why you have doubt in your mind over any issue of life? Why you reason? Because you don't know your God. అయితే ఎందుకు మీరు ఆలోచిస్తూ ఉంటున్నారు? ఎందుకు సందేహపడుతూ ఉంటున్నారు? మీ జీవిత సమస్యల్లో ఏ కార్యమును బట్టైనా కూడా ఎందుకు ఆలోచిస్తున్నారంటే దేవుడి గురించి మీకు తెలియకుండా ఉంటున్నారు. Now you face a problem. Now you are afraid. You wonder what to do. ఇప్పుడు మీ సమస్యలు ఎదుర్కొంటున్నారు, మీకు భయం వస్తుంది, ఏం చేయాలి ఇప్పుడు నేను అని. And here you have the God who just created the world out of nothing, and yet you cannot even believe Him for something. అయితే శూన్యములోనే దేవుడు సమస్తాన్ని కలుగజేసి ఉన్న దేవుడు నీకుంటున్నా, అయితే నువ్వు ఈ కార్యాల గురించి వేదనపడుతూ భయపడుతూ ఉంటున్నావు. How silly we are, isn't it? ఎంత విచిత్రంగా ఉంటున్నాం చూడండి మనం. That's why my brother sister, అందుబట్టి సహోదరి సహోదరుడు, have faith in God. దేవుని యందు నమ్మిక ఉంచండి. Know your God. ఈ దేవుడిని తెలుసుకోనండి. Don't reason, don't doubt, don't fear any issue of life. The God that is with you will deliver you and do great things for you. ఏ కార్యమును బట్టైనా కూడా ఆలోచిస్తూ ఉండదండి, సందేహపడద్దండి, భయపడుతూ ఉండదండి. దేవుడు నీ కొరకు కార్యములు చేసి సఫలపరిచేటువంటి దేవుడు ఉన్నాడని విశ్వసించండి. Amen. ఆమేన్. Now the person said, మీకోసం చెప్తున్నాను ఆమేన్ అని. because I don't know if you are in the message. మీరు ఎక్కడ ఉన్నారు తెలియదు. Anyway, let's read next verse. తర్వాత వాక్యాన్ని చదువుదాం. Verse 9. 9వ వాక్యం. మీరు ఇంకనూ గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని కప్పలు ఎత్తుతురో అది అయ్యను. 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని కప్పలు ఎత్తుతురో అది అయ్యను. మీకు జ్ఞాపకం లేదా? సరే, తమిళ వాసిన ప్లీజ్. తమిళ చదివేటప్పుడు 9th verse. 9వ వాక్యము. இன்னும் நீங்கள் உணரவில்லையா? 5 அப்பங்களை 5000 பேருக்கு பகிர்ந்ததையும் மீதியானதை எத்தனை கூடைகளிலே எடுத்தீர்கள் என்பதையும் 7 அப்பங்களை 4000 பேருக்கும் பகிர்ந்ததையும் மீதியானதை எத்தனை கூடைகளிலே எடுத்தீர்கள் என்பதையும் நீங்கள் நினைவு கூறாமல் இருக்கிறீர்களே. Okay, I'm going to tell you from the English Bible. Tamil and Telugu is same. తెలుగు తమిళ ఒకేలాగా ఉంటుంది, నేను ఆంగ్లంలో చెప్తాను. But look at me, listen. అది ఇక్కడ చూసి వినండి. Ruben is translating what I'm saying. నేనేం చెప్తాను, రూపన్ దాన్ని ట్రాన్స్లేట్ చేస్తాను. Jesus is now asking them, యేసు ఇప్పుడు ఆయన అడుగుతూ ఉన్నాడు, do you not understand? మీరు దీనిని వివేచింపలేదా? And remember. మరియు జ్ఞాపకం చేసుకోలేదా? Tamil எப்படி Telugu எப்படி తెలుగు తమిళ First understand. మొదటిగా గ్రహింపలేదా? Last at the end of the verse it says, చివరిలో వాక్యం ఉంటుందండి, జ్ఞాపకం లేదా? let it be. అలాగే ఉండనివ్వండి. But I want you to see this. అంటే దీన్ని చూడాలనుకుంటున్నా. చూడండి, brothers, sisters. చూడండి, Jesus is asking them a question. యేసయ్య ఒక ప్రశ్న అడుగుతున్నాడు. What's the question? ఏంటి ఆ ప్రశ్న? Do you not understand and remember the 5 loaves and 2 fishes, and how many baskets did he take up? Jesus is asking them, do you not understand and remember? యేసయ్య వారిని చూసి అడుగుతుంటున్నారు, మీరు దీనిని వివేచించలేదా? దీన్ని మీరు జ్ఞాపకం చేసుకోలేదా? 5 రొట్టెలని 2 చేపలని ఎంతమంది పంచిపెట్టి మిగిలినవి ఎన్ని కప్పలు ఎత్తారని ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్న, మీరు దీన్ని వివేచించలేదా, గ్రహించలేదా, మరి మీరు జ్ఞాపకం చేసుకోలేదా? Stop. అదండి. Shouldn't Jesus should have asked them, saying, hey, don't you remember the 5 loaves and the 2 fishes? అయితే యేసయ్య వారిని ఆగి ఇలాగే అడుగుండాలి, మీకు జ్ఞాపకం లేదా? 5 రొట్టెలు 2 చేపలు ఎలా చేశాను అని. అది పోలేదా? అది చాలు కదా. But no, అయితే లేదు. Jesus is asking them this question. అయితే యేసయ్య వారిని ఈ ప్రశ్న అడుగుతున్నాడు, Don't you understand and remember the 5 loaves and the 2 fishes, and how many baskets did he take? మీరు వివేచింపలేదా? దీన్ని మీరు జ్ఞాపకం చేసుకోలేదా? 5 రొట్టెలు 2 చేపల్లో నుండి ఎన్ని మిగిలిన గంపలను మీరు ఎత్తారు. So, brother, సహోదరుడా, share this. వినండి. Nobody
secret you have to understand. యేసుక్రీస్తు యొక్క ప్రతి అద్భుతములో, యేసయ్య చేసిన ప్రతి అద్భుతములో కూడా ఒక రహస్యమైన కార్యమును గ్రహించాల్సి ఉంటున్నది. Please repeat what I said. నేను చెప్పాను, మళ్ళీ చెప్పండి దయచేసి. అందరూ చెప్పండి. In every miracle of Jesus, there is a teaching, a secret teaching for us to understand. యేసుక్రీస్తు యొక్క ప్రతి అద్భుతంలో కూడా ఒక రహస్యమైనటువంటి బోధ ఉంటున్నది. దాన్ని మనం వివేచించాలి, గ్రహించాల్సి ఉంటున్నది. That's why Jesus is asking them here. అందుకని యేసయ్య వారిని ఇక్కడ అడుగుతున్నాడు. What did he ask? ఏమని అడుగుతున్నాడు? మీరు వివేచించలేదా? Don't you understand? మీరు దాన్ని గ్రహించలేదా? చూసారా? Don't you దాన్ని మీరు understand? వివేచించలేదా? The miracle of the 5 loaves, 2 fishes and the 12 barley. You don't understand that? Neither do you remember. Neither do you remember. That's what Jesus asked them. యేసయ్య అదే వారిని అడుగుచుంటున్నారు. మీరు గ్రహించలేదా? మీరు దాని గురించి గ్రహించలేకుండా ఉంటున్నారా? 5 రొట్టెలు 2 చేపలు ఆ కార్యాన్ని మీరు తెలుసుకోలేకుండా ఉంటున్నారా? దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోలేదా అని అడుగుతూ ఉంటున్నారు. So, కాబట్టి behind every miracle, ప్రతి అద్భుతం వెనుక, behind every sign wonder of Jesus, యేసుక్రీస్తు యొక్క ప్రతి సూచన, ప్రతి కార్యం వెనుక we should understand what that miracle was for. ఆ అద్భుతము ఎందుకొరకు అనే వివేచన మనం కలిగి ఉండాలి. Let me give you a few, okay? కొన్ని మీకు నేను చెప్తాను. In the book of John, యోహాను సువార్త నన్ను చూడండి, ఇక్కడ చూడండి, 8th chapter, 8వ అధ్యాయము. నన్ను చూడండి, ఇక్కడ చూడండి. ఈ బైబిల్ అది నా బైబిల్ తెరమని చెప్పలేదు. బ్రదర్స్, సహోదరులు ఇక్కడ చూడండి, బ్రదర్స్, హలో, ఇక్కడ 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 చూడండి. Don't look in your Bible. బైబిల్ చూడండి, ఇక్కడ చూడండి. John 8th chapter, యోహాను సువార్త 8వ అధ్యాయము. the Bible says, వాక్యం అంటున్నది, one day Jesus was preaching in the temple. యేసుక్రీస్తు ఒక రోజు సమాజ మందిరంలో బోధిస్తున్నారు. Then అప్పుడు one group of people were bringing one adulterous woman. వ్యభిచారంలో పట్టబడిన ఒక ఆమెని కొంతమంది జనాలు తీసుకొని వస్తున్నారు. Pachela, చదివారు కదండి. I don't want to go into detail of all these stories because this is just a side piece of what I want to show you. నేనైతే చెప్పాలనుకున్నానో దాని పక్కన భాగమే కాబట్టి లోతైన కార్యాలు మీకు So చెప్పాలి. they got this woman ఈ స్త్రీని వాళ్ళు తీసుకొని వచ్చారు. breaking in the act of adultery. ఆ వ్యభిచారమై పట్టబడినప్పుడు పట్టుకున్నారు. And Jesus was preaching inside the temple. యేసయ్య దేవాలయంలో బోధిస్తూ ఉంటున్నారు. So then they asked Jesus, అప్పుడు వారు యేసయ్యని అడిగారు, Master, వదుకుడా, this woman was taken in the very act of adultery. What do you say? According to Moses' law, she must be stoned to death. ఈమె వ్యభిచారం చేస్తూ పట్టబడినది. ఈమె గురించి నువ్వేం చెప్తావు? మోసే ధర్మశాస్త్రం ప్రకారం అయితే ఇప్పుడు రాళ్ళతో పట్టి చంపాలి. Tell me, ఏనండి, what did they say? వాళ్ళు ఏమన్నారు? According to the law of Moses, మోసే ధర్మశాస్త్రం ప్రకారం అయితే she has to be ఆమెని stoned to death. రాళ్ళతో కొట్టి చంపాలి. That's the punishment for the act of adultery. వ్యభిచారమున కొరకైన శిక్ష ఆ విధంగా ఉంటున్నది. Okay, సరేనా? Urugunda. అన్నారండి. Then what Jesus said, తర్వాత యేసయ్య అన్నాడు, which of you is without sin? మీలో ఎవరిలో పాపము లేకుండా ఉంటున్నదో Let him అతనే throw the first stone. మొదట రాయిని వేయాలి. After Jesus in a pananga, తర్వాత యేసయ్య ఏమన్నాడు? he sat down. ఆయన కూర్చొని He started writing. ఆయన రాయడం ప్రారంభించాడు. ఎందుకొరకు యేసయ్య రాశాడు? సుమా టైం పాస్ ఏదో సమయం గడపడం వాళ్ళకి ఆలోచించాలి. Why did Jesus write with his finger on the ground? ఎందుకొరకు యేసయ్య నేల మీద కూర్చొని వేలుతో రాస్తున్నాడు? அவன் பாவத்தை எழுதினாரா? పాపాన్ని రాస్తున్నాడా? சரி, மறுபடியும் நான் கேட்கிறேன், నేను మళ్ళీ అడుగుతున్నాను, மறுபடியும் நான் சொல்றேன். నేను మళ్ళీ చెప్తాను. Everything Jesus did, యేసయ్య చేసిన ప్రతి దానికి ఏముందంటే ఏముంది? ஒரு సీక్రెట్ మెసేజ్ இருக்குது. ఒక రహస్యమైన వర్తమానం ఉన్నది. Which you and I, through the Spirit of God, must understand these secrets. పరిశుద్ధ ఆత్మ దేవుని బట్టి కార్యాలన్నీ కూడా మనం గ్రహించే వారికి ఉండాలి. If we don't understand them,
దాన్ని మనం గ్రహించకపోతే we won't know the connection between Old Testament, New Testament and the mysteries of God. పాత నిబంధన కొత్త నిబంధనలో ఉన్న సంబంధాలు దేవుని యొక్క రహస్యాలు మనం గ్రహించలేము. So Jesus, యేసయ్య this woman is standing before him, ఆ స్త్రీ ఆయన ముందు నిలబడి ఉన్నది, accused, నిందారోపణ చేయబడి ఉన్నది, adulteress. వ్యభిచారణ పట్టబడింది. Everybody is standing with stones in their hand, అందరూ కూడా రాళ్ళు చేతి పట్టుకుని నిలబడి ఉన్నారు. ready waiting for Jesus to say, stone up. ఎప్పుడైతే యేసయ్య రాళ్ళు వేయండి అంటే సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. Because according to the law of Moses, she must be stoned to death. మోసే ధర్మశాస్త్ర ప్రకారము ఆమెను రాళ్ళతో కొట్టి చంపాలి. Correct, right? అది నిజమే కదండి. But then Jesus sat down and wrote in the sand. అప్పుడు యేసయ్య నేల మీద కూర్చొని వ్రేలిపైన రాస్తూ ఉన్నాడు. What's the meaning? ఏంటి అర్థము? பைபிள் வாசிக்கிறீங்களா ஜனங்களா? వాక్యం చదువుతున్నారండి, మెడిటేట్ பண்றீங்களா? ధ్యానిస్తున్నారా? சரி, సరే, ஆமாங்க, நம்ம ஜென்டைல்ஸ் మనమంతా అన్యులు కదా, தெரியாது. తెలియదు. ஆனா ஜூல యూదులకి when Jesus with his finger began to write on the ground, యేసయ్య విరేలతో నేల మీద రాయడం ప్రారంభించినప్పుడు அவன் என்ன ஞாபகம் தெரியுமா? వారికి ఏం జ్ఞాపకం వచ్చిందో తెలుసా? அந்த 10 commandmentsல ఆ 10 ఆజ్ఞలు రాశారు కదా, ஆண்டவர் அவன் பதில் மூலமாக எழுதினார். దేవుడు ఆయన వేలతో కూడా రాశాడు. அப்புறமா తర్వాత அவன் யோசிச்சாங்க, వాళ్ళు ఆలోచించారు, அந்த 10 கட்டளை பிரகாரமா நான் நீதிமான இருக்கிறேனா? ఆ 10 ఆజ్ఞల ప్రకారం నేను నీతిమంతుడిగా ఉన్నానా? Why? ఎందుకు? They are telling Jesus one commandment about this lady. వాళ్ళు ఈమెను పెట్టుకొని వచ్చి ఆ 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ గురించి చెప్తున్నారు. Bible says no, thou shalt not commit adultery. వాక్యం అంటున్నది కదండి, వ్యభిచారం చేయవద్దు అని. Correct, right? నిజమే కదా? So when Jesus was writing on the ground, Jesus சொல்றாரு அவங்கிட்ட, ஆமா நான் தான் அந்த 10 கட்டளை எழுதினேன். యేసే I wrote those 10 commandments. Are you right according to the 10 commandments? కలుపుకోడు. యేసే వారి ముందు రాసి ఆయన ఏం తెలియపరుస్తున్నాడు అంటే, నేనే ఆ 10 ఆజ్ఞలు కూడా రాశాను, మీరు ఈ ఆజ్ఞల్లో నీతి కలిగి సరిగ్గా இருந்தாரா? ఉన్నారా? అక్కడ ஒருத்தால் கூட இல்லைங்க, ఒక్కరు కూడా లేదు, எல்லாரும் போயிட்டாங்க. అందరూ వెళ్ళిపోయారు. You know why? ఎందుకు తెలుసా? This writing on the ground has a meaning. నేల మీద రాయడానికి ఒక అర్థం ఉంది. சும்மா ஜீசஸ் என்ன ABC எழுதலாமா? He was showing them, நான் தான் எழுதின அந்த 10 கட்டளை. I was the one with my finger wrote the 10 commandments. Are you right according to the 10 commandments? So throw the stone. అయితే ఆయన ఊరికే కూర్చొని ABCD రాస్తున్నారా? లేదు, దానికి ఒక అర్థం ఉంటున్నది. ఆయన వాళ్ళకి తెలియపరుస్తున్నాడు, నేనే నా వేళ్లతోనే ఆ 10 ఆజ్ఞలను కూడా నేను రాశాను, ఈ ఆజ్ఞలను బట్టి మీరు సరిగ్గా ఉంటే మీరు మొదటి రాయి వేయండి. To us Gentiles, అని లేదు, మనకి we can't understand all these things. ఇవన్నీ కూడా మనకు అర్థం కాదు. That's why we need the Holy Spirit today. అందుబట్టి ఇది మనకి పరిశుద్ధాత్ముడు కావాలి. As soon as they saw him write with his finger, they made a connection that God wrote the commandments. వాడనే కళ్ళు పోட்டு పోయిட்டாங்க. ఎప్పుడైతే ఆయన నేల మీద కూర్చొని రాయడం వాళ్ళు చూస్తారో, ఆ 10 ఆజ్ఞలు వారి మనసులోకి వచ్చి వెంటనే రాళ్ళు వేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు. You saw చూసారా what they understood with the right of the finger? నేల మీద ఆయన వేలతో రాయడానికి వాళ్ళకేమర్థమైందో చూసారా? That's why I'm telling you, అందుకే మీకు చెప్తున్నాను, everything Jesus did, there is a message behind it. యేసయ్య చేసిన ప్రతి దానికి వెనుక ఒక వర్తమానం ఉందండి. కళ్ళు తెరవండి. తూంగాలంగా ఎప్పుడో సొన్న తూంగాలంగా బాగుందండి, ఇప్పుడే చెప్పాను, వినండి. Jesus was on the cross. యేసయ్య శిలువ మీద ఉంటున్నాడు. ఆమగా? అవునండి. And on the cross he cried, ఆయన శిలువ మీద మొదలుపెట్టాడు, my God, నా దేవా, my God, నా దేవా, నన్ను why have you forsaken me? నన్నెందుకు చేయి విడిచితివి? గుడ్ ఫ్రైడే మొత్తం ఇది கேட்போம். గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే వింటుంటాం. யாரோ நம்ம ஒரு பாஸ்டர் அவங்க தேவனே தேவனே my God why you forsake? మీది టైంలో చేయక మాటీங்க. ఎవరో పాస్టర్ చెప్తారు, నా దేవా నా దేవా నన్ను చేయి వినండి. Why did Jesus
cried, my God, why hast thou forsaken me? ఎందుకంటే యేసయ్య అలాగా అరుస్తుంటున్నాడు, నా దేవా నన్నెందుకు నువ్వు చేయవిడిచితివి? தெரியாதுல்ல? తెలియదు కదా? Again we are Gentiles, நமக்கு தெரியாது. అన్యులు కాబట్టి మనకు తెలియదు. But no excuse for you. అయినా కూడా తప్పించుకోవడానికి లేదు. Because we got the Bible in our hands today. ఈ దినంలో మన చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంది. Read Psalm 22 please. కీర్తన 22 చదవండి. Verse 1. ఒకటో వాక్యము. అదే ఉందా? Psalm 22:1. 22 22:1. இல்லைங்க, ஏன் நீ மறுபடியும் Psalm 22:1. నేను చెప్పింది కాదు, 22 జీసస్ క్రైస్ట్. యేసయ్య శిలువలో చెప్పింది కాదు, నేను చదవనండి. Psalm 22:1. కీర్తన 22 చదవండి. వాసిన నా దేవా నీవు నన్నేలా విడనాడుతుంది. ఆహా, జీసస్ ఏమని சொன்னாரு? యేసయ్య ఏమన్నాడు? అదే వాసన ఇదే చెప్పినట్టు. But hear me please, వినండి ఇక్కడ దయచేసి. if you read through Psalm 22 completely, కీర్తన 22 అధ్యాయం మీరు పూర్తిగా చదివితే everything what they did to Jesus on the cross, exactly it is written there. యేసుక్రీస్తుకి శిలువలో వాళ్ళు ఏమైతే చేశారో అవన్నీ కూడా ఇక్కడ అలాగే ఉంటాయి. So what was Jesus' message? అప్పుడు యేసయ్య ఎలాంటి వర్తమానాన్ని ఇస్తున్నాడు? Crucified, he is shouting, my God, why are you forsaking me? So at least the priests and everything can tell. Psalms where they quote Pandavide. It's in the book of Psalms. And everything in Psalm 22 happened there. Then there we go. This is the Messiah. అయితే అప్పుడున్నటువంటి ఆయన సిలువ వేసినటువంటి వారు అందరూ కూడా, ఆ యాజకులు కూడా, ప్రధాన యాజకులు వీరందరూ కూడా ఈయన చెప్పుతున్నటువంటి మాటలు కీర్తనలో చెప్పబడుతుంటున్నది. ఆ కీర్తనలో 22లో చెప్పబడుతున్న కార్యాలన్నీ కూడా ఇందులో నెరవేర్చబడుతున్నాయి. కాబట్టి ఈయన ఖచ్చితంగా మెస్సయ్యలో ఉన్నాడని వాళ్ళు తెలుసుకోవాలి. I can tell you more and more and more. ఇంకా నేను అధికంగా చెప్పగలను. Jesus converting water into wine, there is a message, brother. Not so much just saying God. There's a message behind it. Jesus going to the pool of Bethesda, healing one man. Message இருக்குது. Jesus opening the blind man, Bartimaeus, everything there is a message for us to understand. If we have the Holy Spirit, He will give us understand. అంటే యేసయ్య చేసిన ప్రతి దానికి, యేసయ్య నీటిని ద్రాక్షరసంగా మార్చిన దానికి, ఆయన బెతెస్దా కోనేరు దగ్గరికి వెళ్ళి ఒకరిని స్వస్థపరిచిన దానికి, గుడ్డివాడైన బట్టలమైన ఆయన కళ్ళు తెరిచిన దానికి, ప్రతి కార్యము యేసయ్య చేసిన ప్రతి విషయంలో కూడా ఒక వర్తమానం ఉంటున్నదండి. Hallelujah. జనమని మహిమ. ఎవరో నల్లదులే God's word. దేవుని వాక్యం ఎంత మంచిదండి. See, just these two things I can tell you more, but I want to show you the real meaning of why Jesus fed the 5,000 with 5 loaves, 2 fishes and 12 baskets. What is the meaning behind that? ఇంకా అనేక కార్యాలు చూపించవచ్చు, కానీ ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో ఎందుకు యేసయ్య 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మంది పంచి 12 గంపలు మిగిలి పెట్టారు? దీని వెనక ఉన్న రహస్యం ఏంటి? But అయితే before I finish this message, ఈ వర్తమానం ముగించే లోపల I am going to give you homework. మీకు నేను ఒక పని ఇస్తానండి. అవునండి, I give you homework మీకు నేను హోంవర్క్ ఇస్తాను. for you to go and pray and ask the Holy Spirit. Google లో పోయి తేడాలింగ. మీరు వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుని అడగాలి. గూగుల్ వెతకద్దు. Even what I am sharing with you now, Google పెరిగారింగ. నేను ఇక్కడ పంచుకునేది కూడా గూగుల్లో మీకు దొరకదండి. This is only Holy Spirit revelation. ఇది పరిశుద్ధాత్మ దేవునికి బయలుపాటు So మాత్రమే. let's read that again. మళ్ళీ ఒకసారి చదువుదామండి. Verse 9, 9వ వాక్యము. Matthew 16th chapter, 16వ అధ్యాయము verse 9. 9వ వాక్యము. Jesus said, యేసయ్య అంటున్నాడు, do you not understand? మీరు ఇంకా గ్రహింపలేదా? Nor remember మరియు జ్ఞాపకమయ్యా the 5 loaves 5 రొట్టెలు of 5,000 5,000 మందికి and the 2 fish? 2 How many baskets did he take? ఖర్చు పెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తుతారో? Okay, stop. అదండి. Then next verse Jesus said, అంటున్నాడు, 9 మరియు ఇది 7 loaves, 7 రొట్టెలు, 7,000. How many baskets he took? ఎన్ని గంపలు ఎత్తారు? 7 గంపలు ఎత్తారు.
7 loaves, 7 రొట్టెలు, 4,000, 4,000 మందికి. and how many baskets did he take up? ఎన్ని గంపలు ఎత్తారు అంటే 7 గంపలు. 7 గంపలు ఎత్తారు. Okay, yeah. So please follow me. దయచేసి వినండి. So twice Jesus did a miracle, 2 సార్లు యేసు అద్భుతాలు చేశాడు, of feeding people with bread and fish. యేసయ్య ఆ యొక్క రొట్టెలను చేపలతోనూ అద్భుతం చేసి వాళ్ళని పోషించాడు. First time, మొదటిసారి 5 loaves, 5 రొట్టెలు, చెప్పండి brothers. చెప్పండి సహోదరులు, 2 చేపలు. Any basket? ఎన్ని గంపలు ఎత్తారండి మిగిలినవి? 12 గంపలు. Second time, రెండోసారి 7 loaves, 7 రొట్టెలు, ఎన్ని చేపలు? I knew I'll catch it here. ఎన్ని చేపలు? నా జనంగా మీ బైబిలే రాసుకున్నట్టుగా 7 loaves, 7 రొట్టెలు, few fishes. కొన్ని చేపలు. చెప్పండి నంబర్ నెంబర్ ఇవ్వలేదు. 7 loaves, 7 రొట్టెలు, few fishes, కొన్ని చేపలు, 7 baskets. మిగిలిన 7 గంపలు ఎత్తారు. జ్ఞాపకం వచ్చిందా? జ్ఞాపకం పెట్టుకోనండి. So Jesus said, యేసయ్య అన్నాడు, do you not understand దీన్ని మీరు గ్రహించలేదా? why 5 loaves, 2 fishes, 12 baskets, 7 loaves, few fishes, 7 baskets? Don't you understand? Neither remember that I did these miracles. ఎందుకొరకు మీరు దీన్ని గ్రహించలేదా? మీరు దీన్ని జ్ఞాపకం చేసుకోలేదా? 5 రొట్టెలు, 2 చేపలు, 12 గంపలు ఎత్తారు, 7 రొట్టెలు, కొన్ని చేపలు, 7 గంపలు ఎత్తారని దీన్ని మీరు వివేచించలేదా? జ్ఞాపకం ఉంచుకోలేదా అని అడుగుతున్నా. Now let's read verse 11 please. 11వ వాక్యాన్ని చదువుదాము. నేను రొట్టెల గురించి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిచయులు, సద్దుకయ్యలు అను వారి పులిసిన పిండిని గురించియే జాగ్రత్త పడదని చెప్పాను. Now follow me well please. జాగ్రత్తగా ఇక్కడ వినండి. What did Jesus say? యేసు ఏమంటున్నాడండి? Please note. దయచేసి గమనించండి. Try to understand. మీరు గ్రహించండి. I'm not telling you about bread, నేను మీకు రొట్టెల గురించి చెప్పట్లేదు, but I'm telling you about నేను దేని గురించి చెప్పుచున్నాను? the teachings, the doctrine of the Pharisees. ఆ యొక్క పరిచయుల యొక్క బోధ గురించి నేను చెప్తూ ఉంటున్నాను. Next verse says, తర్వాత వాక్యం అంటున్నది, then understood they how that he bade them not beware of the leaven of bread, but of the doctrine of the Pharisees and of the Sadducees. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గురించి కాదు కానీ పరిచయులు, సద్దుకయ్యులు అని వారి బోధల గురించి జాగ్రత్త పడవాలని ఆయన తమతో చెప్పనని వారు గ్రహించిరి. Now hear me please. ఇక్కడ వినండి దయచేసి. Everybody comes to a conclusion అందరూ ఒక ముగింపులోకి వచ్చారు. that this was the question Jesus asked in verse 9. ఈ యొక్క ప్రశ్న ఆయన 9వ వాక్యంలో అడిగినది. What was the question in verse 9? 9వ వాక్యంలో అడిగిన ప్రశ్న ఏంటి? Don't you understand or remember దీన్ని మీరు గ్రహించలేదా మరియు జ్ఞాపకం ఉంచుకోలేదా? the 5 loaves, 5 రొట్టెలు, the fish, చేపలు, and the 12,000, how many baskets you took up? Jesus was saying, don't you understand about that miracle and remember that miracle? అయితే 5 చేపలు 2 రొట్టెల్ని 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తారో ఆ అద్భుతాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. So many people say, that is, no. Jesus first said unto them, Yes. beware of the leaven of the Pharisee. They thought leaven means bread. But now they have an understanding about that leaven of the Pharisee, that it is only a doctrine. But they never have the understanding of why Jesus performed the miracle. అయితే యేసయ్య మొదటిగా చెప్పాడు, పరిశ్రమ యొక్క పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి. పులిసిన పిండి అంటే శిష్యులు మొదలుగా అనుకున్నారు అయితే రొట్టెలే ఈ కార్యములు అనేసి. తర్వాత యేసయ్య చెప్పిన తర్వాత వాళ్ళు చూడక గ్రహించారు ఈ పులిసిన పిండి అంటే పరిశ్రమలు సద్దుకయ్యుల యొక్క బోధ గురించి అని వాళ్ళు గ్రహించారు. కానీ యేసయ్య ఎందుకు ఆ అద్భుతం చేస్తారో అని గ్రహించకుండా ఉన్నారు. You understand what I said, church? మీకు అర్థమైంది సంగమా? No. Look at me this. అదే ఇక్కడ చూడండి. The understanding of what leaven means, they understood. ఆ పులిసిన పిండి అంటే ఏంటో వాళ్ళు చివరికి వచ్చేసరికి గ్రహించారు. What's the meaning of the leaven? ఆ పులిసిన పిండి అంటే ఏంటి? The teaching.
ఆ యొక్క బోధ, or the doctrine of the Pharisees and scribes. ఆ పరిచయులు శాస్త్రుల యొక్క బోధ. But that is what Jesus told them. అది యేసు వారికి చెప్పాడు. But Jesus asked them, అయితే యేసు వాళ్ళు అడిగాడు, don't you understand neither remember the 5 loaves and the 5,000 and how many baskets did you take? అయితే మీరు దీన్ని గ్రహించలేదా, దీన్ని మీరు జ్ఞాపకం చేసుకోలేదా? 5 రొట్టెల్ని 2 చేపల్ని మీరు పంచిపెట్టినప్పుడు మిగిలిన ఎన్ని గంపలైపోయారు? Why did Jesus ask them that question? ఎందుకంటే యేసు ఈ ప్రశ్న అడుగుతున్నాడు. So today you and I can understand, just like behind the writing on the ground, there is a meaning. The feeding of the 5,000, the feeding of those 4,000, all has meanings. ఏ విధంగా వేస్తే నేల మీద వేరుతో రాసిన దానికి ఒక అర్థం ఉన్నదో, ఒక వర్తమానం ఉన్నది దాని వెనకాల, అలాగే 5,000 మందికి పోషించిన దాంట్లోనూ 4,000 మంది పోషించిన దాంట్లోనూ ఒక అర్థం ఉన్నది, ఒక వర్తమానం ఉన్నది. But I'll show you how it connects. అది ఎట్లాగ సంబంధించబడుతుందని చెప్తాను. Jesus in the boat, యేసయ్య పడవలో told his disciples, శిష్యులతో అంటున్నాడు, beware of the teachings and the doctrines of the Pharisees and the Sadducees. ఆ యొక్క పరిచయులు సదుపాయుల యొక్క బోధ అనే పులిసిన పిండి గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. అది చూడండి, You know why? ఎందుకు తెలుసా? Because the disciples were so vulnerable, they can easily accept those teachings and forsake Jesus. ఈ యొక్క శిష్యులు ఎంతో తెలియనటువంటి స్థితిలో వాళ్ళు ఉంటున్నారు కనుకనే వాళ్ళు సులభంగా ఈ పరిశ్రమలు సదుపాయాల బోధలో ఆకర్షితులై యేసుక్రీస్తును తిరస్కరించేవారు. Many Christians, ఇందులో అనేక క్రైస్తవులు Jesus. ఎంతో సులభంగా వాళ్ళు యేసు నుంచి తొలగిపోతున్నారు. There is a sister coming to our church. ఒక సహోదరి మా సంఘానికి వస్తున్నది. Her husband is dumb and deaf. వాళ్ళ యొక్క భర్త వినపడుతూ మాట్లాడలేదు. Every meeting she'll be there. ప్రతి మీటింగ్ ఏముంటుంది? She'll walk miles and from church to meetings. ఆ మీటింగ్ కొరకు అనేక మైలు నడుచుకుంటూ వస్తుంది. Suddenly one day I saw her missing from church. ఒకరోజు వెంటనే ఆమె సంఘానికి రావడం నేను కనబడలేదు ఆమె. So I inquired from some people at the side of that area, where is sister? Her name is Devakumari. అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో కొంతమంది నేను అడిగాను, ఆమె పేరు దేవకుమారి, సహోదరి ఎక్కడ ఉంది అని. నన్ను పేరుగా అంటే వినండి, they told me, వాళ్ళు నాకు అన్నారు, వేరే సభకు పోరాడు pastor. ఆమె వేరే సంఘానికి వెళ్తున్నాను పాస్టర్. I said, పర్వాలేదు నల్లదు, let her go to some other church, no problem. నేను అన్నాను, మంచిదే, సంఘానికి వేరే వెళ్ళినా సమస్య లేదు వెళ్ళని. One day I met her. ఒకరోజు నేను ఆమెను కలిశాను. I asked her, என்ன sister, என்ன సభకు పోறீங்க? నేను అడిగాను, ఏ సహోదరి ఏ సంఘానికి వెళ్తా? She told me, మాకు అన్నది, Church of the Mormons. చర్చ్ ఆఫ్ ద మోర్మన్స్. It's a cult. అదొక అబద్ధమైనటువంటి కార్యం అది. అన్ని అబద్ధములు. They said Jesus is not God. వాళ్ళందరూ యేసు దేవుడు కాదు. They said Jesus is Michael the Archangel. వాళ్ళందరూ యేసుక్రీస్తు మిఖాయేలు దేవుడు అంటారు. Hello, కేకురిందా? వింటున్నారండి? What did I just say? నేను ఏమన్నానండి? They said Jesus is a created being. వాళ్ళందరూ యేసయ్య సృష్టించబడినటువంటి వాడు. They said Jesus is Michael. వాళ్ళందరూ యేసయ్య ఒక మిఖాయేలు దూతని. He is not God. ఆయన దేవుడు కాదని. Finally, devil. మీరు చివరిగా లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళు సాతాన్ని వాళ్ళు So ఆరాధిస్తున్నారు. when I heard that this lady joined the church, I got shocked. Me and my wife, we stood for half an hour and tried to show from the Bible. She would not accept. నేను నా భార్య ఆడ కూర్చొని ఎంతో ఆశ్చర్యపడి ఒక అరగంటగా వాక్యం ఏం చెప్తున్నా చెప్పుతున్నా చూపిస్తున్నా ఆమె దాన్ని అంగీకరించట్లేదు. Jesus was very protective over his disciples because he knew the disciples are very weak. They can easily turn away from him if they don't know truth. అయితే యేసయ్య తన యొక్క శిష్యుల పట్ల ఎంతో జాగ్రత్త కలిగి ఉంటున్నారు కనుకనే ఈ యొక్క శిష్యులు ఎంతో బలహీనత ఉన్నారు. వారు త్వరగా వెళ్ళిపోయేవారు ఉంటున్నారు కాబట్టి ఆయన విడిచిపెట్టి అలా ఉండకుండా ఆయన జాగ్రత్త పరుస్తున్నారు. Do you know how many of you are just like that? మీలో మీకు తెలుసండి, మీలో ఎంతమంది కూడా అలా ఉంటున్నారని. Somebody comes and preaches something that is pleasable to you, ordinary ఎత్తుకుంటా. మీరు వెంటనే మీకు ఇష్టమైన ఒక కార్యాన్ని ఎవరైనా వచ్చి చెప్పి బోధిస్తే వెంటనే దాన్ని అంగీకరించేస్తారు. And you
కేవలంగా ప్రసంగం పண்ற எல்லாரும் வெளியே பார்த்தாங்க. ఇక్కడ చూడండి, బయట చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూసి వాక్యాన్ని ఇక్కడ విని దేవుని వాక్యాన్ని వినండి. You are so vulnerable that any false doctrine, just taking one verse from the Bible, twisting it, can make believers turn away from Christ. ఎవరైనా వచ్చి ఒక్క వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి తీసుకొని దాన్ని మార్చి వేరే విధంగా తప్పైన విధంగా చెప్తే మనం ఎంత బలహీనంగా ఉన్నామో అంటే వెంటనే క్రీస్తుని విడిచిపెట్టి మనం వెళ్ళిపోయేటువంటి వారు. And today there is something known as the grace gospel. పట్టిందా? ఒక వర్తమానాలు ఉన్నాయి, కృపా సమాచారం అని. కృపా gospel, కృపా సువార్త. Can you imagine? And we preach about grace. మేము కృప గురించి బోధిస్తున్నామా? And we preaching the gospel. సువార్త బోధిస్తున్నామా? And the gospel, where gospel? It's not the gospel of Jesus. అయితే ఆ కృపా సువార్త వేరే సువార్త. And the grace gospel, ఆ కృపా సువార్త కుడికిరాం, తాగొచ్చు, విచారం பண்ணலாம், విచారం చేయొచ్చు, కొల பண்ணலாம், తప్పొచ్చు, ఎన్నైనా பண்ணலாம், ఏమైనా చేయొచ్చు. ఈ నేర పరలోకం పోకూడదు. నేరుగా పరలోకానికి వెళ్తాం. Is that the gospel of Jesus? అది యేసుక్రీస్తు సువార్త అని కానే కాదు. But you know, if somebody comes and tells you, ఎవరైనా వచ్చి నీ దగ్గరికి వచ్చి sister இப்படி ஆண்டவர் அதெல்லாம் பார்க்க மாட்டாங்க, ஏற்கும் உடனே ஏற்காங்க. సహోదరి బ్రదర్ பரவாயில்ல, நீ மனுஷன் பாவிட்டா எல்லாரும் இப்படியா இருக்கோம், இப்படி சேனா பிரதர் சேனா ஏஸ் அந்த సైడ్ తల్లినవங்க. సహోదరి నువ్వు ఇలా ఉన్నా తప్పేం లేదు, దేవుడు ఏమన్నాడు, దేవుడిని అంగీకరిస్తాడు అని చెప్పిన వెంటనే సులభంగా దాన్ని వెళ్ళిపోతాం. సహోదరుడా ఇదేం కాదు, నువ్వు మనుషుడివి, నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు, ఈ చెప్తే సులభంగా దాంట్లో ఆకర్షితులై. God only looks at the heart, brother, not the outside. If there is a false gospel in there, don't go after that, you will lose your soul. దేవుడు హృదయాన్ని మాత్రమే చూస్తాడు, ఆయన బయటంతా కూడా చూడడు. ఇవన్నీ కూడా తప్పైనటువంటి సువార్తలుగా ఉంటున్నాయి, దీని వెనక రక్షణ మీరు కోల్పోతారు. So it's not the gospel of Jesus. Those